ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయము సాక్షాత్తు మహావిష్ణువు యొక్క మొదటి అవతారం, దశావతారంలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతార రూపము. ఇక్కడ స్వామివారు భూదేవి శ్రీదేవి సమేతుడై వెలిసి ఉన్నారు. మరమ్మతులు జరుగుతున్న కారణంగా మూల విరాట్ విగ్రహాన్ని మూసివేసి అత్తి చెట్టుతో తయారు చేసినటువంటి ఆ ముగ్గురు మూర్తుల దేవుళ్లను అక్కడ ప్రతిష్ఠించి ప్రస్తుతానికి దర్శనమిస్తున్నారండి. ఇది 2025 సంవత్సరం. 2025 ఎండింగ్, 2026 మొదటిలో ఇది తిరిగి మొత్తం రెనోవేషన్ అయిపోయి మొత్తం ఆలయ పునర్నిర్మాణపై ఆలయంలో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో వారి ఖర్చులతో ఈ గుడిలోని దేవతామూర్తులను మళ్ళీగా చక్కగా అలంకరించి తయారు చేసి దర్శనానికి 2026 కంతా వదులుతారు. ఇక ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి మంచి అవకాశము. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చేటువంటి భక్తులకు తిరుపతి దర్శనం అయిన తర్వాత కూడా తిరుపతి నుంచి బస్సు సౌకర్యం ఎల్లప్పుడూ ఉంటుంది. తిరుపతి చెన్నైకి వెళ్ళే బస్సు, ప్రతి ఒక్క బస్సు నాగలాపురం మీదకి వెళ్తాయి. మంచి అవకాశం. తిరుపతి నుంచి 70 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా నాగలాపురము అంటే అక్కడ శ్రీకృష్ణదేవరాయల వారి అమ్మగారు నాగమాంబ అనే వారి పేరుతో కూడా అప్పుడు నాగమాంబాపురం అని కూడా ఉండేదంట. అది పేరు మార్చి ఇప్పుడు రాను నాగలాపురంగా ప్రసిద్ధి చెందింది. ఆ దివ్యక్షేత్రానికి ఎప్పటికీ మీకు బస్సులు దొరుకుతాయి, వచ్చి మీరు దర్శించుకోవచ్చు. ఇక ఈ గుడిలో ఉన్న మహావిష్ణువు సగం చేపరూపంలో, కింద చేపరూపంలో, పైన మహావిష్ణువుగా శిల్పం ఉంటుంది మనకి. ఇది అప్పట్లో వేదాలను దొంగిలించినటువంటి సోమక అనే ఒక రాక్షసుని సంహరించి వేదాలను నీటిలోని సముద్రంలో ఉన్న వేదాలను కాపాడినందు వలన ఆయన వేదనారాయణ స్వామిగా గుర్తింపు చెందారు. సో ఇప్పుడు ఈ గుడికి కుడి ఎడమలో కూడా మనకి గాలిగోపురం కనిపిస్తుంది. చూడండి ఎంత పెద్దది. ఏదైతే మెయిన్ ఎంట్రన్స్లో పెద్ద గోపురం ఉందో అలాంటిది ఇటు సైడ్ను అలాగే అటు సైడ్ కనిపిస్తుంది. అటు సైడ్ చూసారా? సో ఈ గుడికి కుడి ఎడమ ఉత్తరం వైపు దక్షిణ వైపు కూడా మనకి ఇలా గాలిగోపురాలు ఉన్నాయి. విన్నాడి వెనకాల కూడా ఒకటి ఉంది చిన్నది. సో ఒకప్పట్లో ఆయన కట్టినప్పట్లో ఈ దారిలో కూడా 4 పక్కల వచ్చేవాడు ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఒకే ఎంట్రన్స్లో మనం వస్తున్నాము. ఈ ఎంట్రన్స్లో వస్తున్నాం మనము. ఓకే. సో మేళ వాయిద్యాలతో స్వామివారి దర్శనానికి రెడీ చేస్తున్నారు. ఇది ఈ గుడి మొత్తం మన శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారని ఇక్కడ రాసి ఉంది. గోదాదేవి అమ్మవారు గురించి తెలుసుకోవాలంటే ఒకసారి గూగుల్లో కొట్టండి. మీకు గోదాదేవి ఎవరు, ఆమె ఎందుకు అట్లా వచ్చింది, ఆమె పూలమాల వేసుకుంది, ఆ పూలమాలకి ఆమెకి ఏంటి, ఆయన వెంకటేశ్వర స్వామికి ఏమిటి, ఆమె భక్తులు ఎట్లయింది ఏంటి అనేది చెప్తారు. చూడండి ఒకసారి గోదాదేవి గురించి ఇంకొక వీడియోలో చెప్తాను నేను. సో ఆల్రెడీ కట్టిన గుడిని ఇంకా డెవలప్ చేసి ఇట్లాగా బ్రాస్ ఐటమ్తో నీట్గా దేవస్థానం చేసిస్తుంది. మంచి వర్త్. సో ఈ శిల్పాలు మాత్రం ఈ రాళ్ళు ఇవంతా కూడా అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు కట్టిన గుడి అంటే ఇది చూడండి. ఇక ఈ గుడి యొక్క ప్రముఖమైన విషయము, ప్రత్యేకమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరంలో మార్చి నెలలో ఓ 3 రోజులు సూర్య భగవానుడు సాయంత్రం వేళ గుడికి 600 అడుగులు ఎత్తునట్టు గుడి గోపురంలో నుంచి స్వామివారి పాదాలపైన, ఎందుకంటే స్వామివారు పడమర వైపు మొక్కుగా ఉంటారు కాబట్టి పడమర నుండి పడేటువంటి ఆ సూర్యకిరణాలు 3 రోజులు కంటిన్యూస్లీ, ఫస్ట్ రోజు పాదాలపైన, సెకండ్ రోజు నాభి పైన, 3వ రోజు ఆయన శిరస్సు పైన పడుతుంది. అది ఒక ప్రత్యేకమైన విషయం అండి. ఈ 3 రోజులు కూడా చాలా మంచి ఉత్సవం జరుగుతాయి ఆ టైంలో. ఇక ఈ వేదనారాయణుడికి ఈ అవతారంలో వేదవల్లి అనే లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి మహాతలితో పెళ్ళయింది. ఆమెని వేదవల్లి అంటే వేదాలకు, జ్ఞానానికి, చదువులకు ప్రతీకగా ఆమెను వేదవల్లి అని పిలుస్తాము. సో వేదవల్లి సమేత వేదనారాయణుడి దేవాలయం నాగలాపురం. ఎంత భారీ వెతి పెట్టారో. అంతా తమిళ్లో రాసి ఉంచండి. తమిళ్లో, మలయాళంలో రాసింది, తమిళ్లో రాసింది. ఎస్, ప్రతి ఒక్క రాయి మీద
మార్కింగ్ ఉంది. తెలుగు కూడా కనిపిస్తుంది, తెలుగు కన్నడ. దట్ మీన్స్ ఈ టెంపుల్స్ కంటికి రాశాను. ఇలాగే ఈ శిల్పానికి కూడా సేమ్ ఇలాగే గరుత్మంతుడు. చూడండి, ఇక్కడ మన పూర్వీకులు ఇలాంటి శిల్ప కళా సంపదలతో స్వామివారిని ఎన్ని రూపాల్లో చెక్కారో ఆ రూపంలో మనకు చూపిస్తున్నారు. ఇక్కడ అన్ని రూపాల్లో వాళ్ళు ఆ దేవతల్ని పూజిస్తున్నారు మన హిందువులు. ఇది మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రత్యేకత అండి. ఒక్క స్వామిని ఎన్ని రూపాల్లో, దశావతారాలు, 21 అవతారాలు, 3 కోటి దేవతల రూపాల్లో మన దేవతను పూజిస్తాము, ప్రేమిస్తాము, ఆరాధిస్తాము. అది మన హిందూ ధర్మం యొక్క ప్రత్యేక. గుడికి సంబంధించిన టైమింగ్స్ ఉన్నటువంటి బోర్డు నేను పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఒక 6 నెలల్లో ఈ గుడి రెడీ అయిపోతుంది, నీట్గా రెనోవేషన్ అయిపోయి తయారైపోయి. ఇది ఆర్జిత సేవలు, వాటి వివరములు, కళ్యాణోత్సవం చేయొచ్చు. వేదవల్లి అమ్మవారికి ప్రతి శుక్రవారం ఉయ్యాల సేవ ఉంటుంది. వేదనారాయణ స్వామికి ప్రతి శనివారం ఉయ్యాల సేవ ఉంటుంది. వాటి టైమింగ్స్ చూడండి. కళ్యాణోత్సవానికి 500 రూపాయల టికెట్టు. సో అలాగే ఆలయం ఉన్నందు నిత్యం కార్యక్రమాలు ఇక్కడ రాస్తుంది. ఈ టైమింగ్స్ అంతా కూడా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో 6 నెలల్లో ఈ గుడి మళ్ళీ రెనోవేషన్ అయిపోయి తిరుమల తిరుపతి దేవస్థానం అండర్లో ఉందండి. ఈ దగ్గర తిరుపతికి ఒక 40 కాదండి, కిలోమీటర్స్ దూరంలో 70 కిలోమీటర్లు. చూడండి, దీని గురించి హిస్టరీ చదవండి. తిరుమల తిరుపతి దేవస్థానం వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయము స్థల పురాణం. పూర్వము బ్రహ్మదేవుని వద్ద నుండి సోమకుడము రాక్షసుడు వేదములను సంహరించినట్టుకై శ్రీ మహావిష్ణువు మత్స్యావతారుడై అతనిని వధించి పిమ్మట గంగానది తీరమున దక్షిణ 200 మడముల తూర్పు సముద్రమునకు పశ్చిమ 10 మడముల పాలేటి ఉత్తరంబున నేడామరముల కలిగిన ప్రదేశంలో వేదములకు పునర్జన్మనిచ్చి వేదపురియును వేదారణ్య క్షేత్రమని ప్రసిద్ధి చెందిన నాగలాపురమునందు వేంచేసియుండు శ్రీమదాఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులై స్వయంభూ మత్స్యావతార మూర్తి అయి పునీతమైన ఈ దివ్యక్షేత్రమున భక్తులకు వరప్రసాదులై విలసిల్లి శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి వారి ఆలయమునకు దర్శించి ఆశీస్సులు పొందగలరు. ఈ ఆలయమునకు సుక్షత్రియులైన శ్రీకృష్ణదేవరాయల వారి పరిపాలన నిర్మితమైనది. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. ఇతిహాసం తెలియజేయుచున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో 24/9/67 తేదీన చేర్చబడినది. నిత్య కైంకర్యాదులకు వైఖాన ఆగమ శాస్త్రానుసరించి జరుగుతున్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్చి నెల యందు సూర్య పూజ తెప్పోత్సవములు జరుపుచున్నవి. మరియు ఏప్రిల్ నెలలో వార్షిక బ్రహ్మోత్సవం జరుగును. చూడండి, ఇక్కడ రాశారు మార్చి నెల యందు సూర్య పూజ అన్నారు కదా. ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ చూడండి గోపురం ఎంత పెద్దగా ఉంది, ఎంత డిజైను. సో ఇక్కడ సూర్యుడు డైరెక్ట్గా స్వామివారి పైన పడతాడు. ఏదైతే మూల విరాట్ లోపల ఉన్నారో ఆయన పడతాడని ఆ టైంలో మార్చిలో చెప్తారు. ఆ టైంలో వస్తే ఇంకా అదృష్టము. అంటే ఇప్పుడు ప్రకారం 2026 మార్చికి అంతా కూడా అది జరుగుతుంది, చూడొచ్చు. ఈ ఇయర్ ఎండింగ్ అంతా కూడా గుడి రెడీ అయిపోయి వాళ్ళు కుంభాభిషేకం చేసి గుడి దర్శనానికి మనకి పెడతారు. ఇది మొదటి గోపురము, ఇది మధ్య గోపురము, అది గుడి గర్భగుడి గోపురము, లోపల స్వామివారి గోపురం వేరే 4 గోపురాలు మొత్తం దీంట్లో. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత. దశావతారంలోని మొదటి అవతారమైన మత్స్యావతారము ఎత్తి స్వామివారు వేదాలను ఎలాగైతే కాపాడాడో దానికి ప్రతీకగా ఈ వేదనారాయణ స్వామి గుడినండి, వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి. ఈ దేవాలయాన్ని హిందువులు ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి దర్శించుకుంటే ఒక హృదయానికి మనస్సుకి ఎంతో ఆహ్లాదం కలుగుతుంది, ఒక జన్మ ధన్యమవుతుంది. అటువంటి విశిష్టత కలిగినటువంటి ఒక దేవాలయం ఇది. చూడండి, నంది శివునికి పాలిస్తూ తన పాల ధారతో శివునికి అభిషేకం చేస్తున్న నంది, అలాగే ఏనుగండి గజము, అలాగే శ్రీ మహావిష్ణు అవతారంలో ఒక అవతారం అటువంటి
మనకి మత్స్యావతారము, కూర్మావతారము, ఆయన దశావతారాలను ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే పైన వచ్చి ఒక స్వామి ఉన్నారు మహావిష్ణువు రూపంలో, నృసింహస్వామి. చూడండి అలాగే కనిపిస్తుంది మహావిష్ణువు, ఇక్కడ శ్రీకృష్ణుడు, హనుమంతుడు. చూడండి హనుమంతుడు, శ్రీకృష్ణుడు కాళింగ నదిలో ఉన్నట్టు మహావిష్ణువు. ఇది నాగలాపురము వేదనారాయణ స్వామి గుడికి ఉత్తరం వైపు ఉన్నటువంటి గాలిగోపురము. అలాగే అక్కడ దక్షిణం వైపు ఉన్నటువంటి గాలిగోపురము. ఇది మెయిన్ ఎంట్రన్స్లోని గాలిగోపురం. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి, లక్ష్మీనరసింహ స్వామి వారి గుడి అండి ఇది. అన్నీ కూడా దేవస్థానం కొత్తగా రెనోవేషన్ చేసి రెడీ చేస్తుంది. ఇవన్నీ అయినప్పుడు 6 నెలల తర్వాత వచ్చారంటే నీట్గా దర్శనం చేసుకోవచ్చు. అంటే 6 నెలలు మీన్స్ 2025 లాస్ట్కి అంతా కూడా రెడీ అయిపోతాయి. 2026లో పూర్తిగా మీకు దర్శనం స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి ఆంజనేయ స్వామి. అంటే అన్నీ కూడా ఏదైతే మెయిన్ టెంపుల్ లోపల గుడి ఉందో, మూర్తులు ఉన్నారో ఆ శిల్పాలను మనకి వుడ్తో, ప్లైవుడ్తో కవర్ చేశారు. ఎందుకంటే వాటిని రెడీ చేశారు కాబట్టి. సో ఈ ఫ్లోరింగ్ కానీ, డోర్స్ కానీ, ఎవ్రీథింగ్ దే ఆర్ మేకింగ్ న్యూ. సో ఇది ఆంజనేయ స్వామి. అలాగే ఇక్కడ వచ్చి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయము. ఇది అలాగే మూర్తిని మనకి కవర్ చేశారు. అలాగే ఇది శ్రీ కోదండరామస్వామి, రాములు వారి సంబంధించినటువంటి గుడి అండి. దీనిలో కూడా ఇంకా రెడీ అవుతున్నాయి శిల్పాలు. ప్రస్తుతానికైతే లేదు మనకి ఇంతవరకు అదృష్టం. ఇక ఈ రాములు వారికి ఆపోజిట్ లాస్ట్లో కనిపిస్తున్నటువంటి ఆ లాస్ట్లో అక్కడ కూడా ఆంజనేయ స్వామి గుడి. అంటే ఈ గుడి లోపల 2 ఆంజనేయ స్వామికి సంబంధించిన గుడి ఉన్నది. చూడండి ఆల్మోస్ట్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో పైన గుడిలో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ ఇక్కడ కనిపిస్తుంది అలాంటిది. సో శ్రీకృష్ణదేవరాయలు ఈ గుళ్ళని నిర్మించాడు కాబట్టి ఆయన ఆ టైంలో ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళంతా ఒకే విధంగా గైడ్ చేశారు. ఇది మెయిన్ గుడి అండి, మెయిన్ గుడి. ఈ మెయిన్ గుడి లోపల మనకి అది గర్భగుడి, మన గోపురము. ఇది గుడి గోపురము. ఇది వచ్చి మనకి సో వేదనారాయణ స్వామి గుడిలో మారేడు చెట్టు, ఎక్కడైతే శివక్షేత్రం ఉంటుంది లాగా ఇది కూడా మారేడు చెట్టు పెట్టారు, నెల్లి చెట్టు. ఇవన్నీ రెడీ చేస్తున్నారు సూపర్గా. దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానము కోట నుంచి అన్ని వాహనాలు పెట్టుకోవడం కోసం, స్వామివారి కోసం. ఇది తల్లి శ్రీవల్లి వారి గుడి. ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. అన్ని రెనోవేషన్లు ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ అయిన తర్వాత చూడండి లాక్ చేసి పెట్టారు, మంచి మంచి డోర్లు పెట్టారు. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవాలి. గరుత్మంతుడు, చిన్ని కృష్ణుడు, ఆదిశేషుడైన చిన్ని కృష్ణుడు, గదాధారి మహావిష్ణువు, నృసింహస్వామి, శ్రీకృష్ణుడు, అమ్మవారు, నటరాజస్వామి, గరుత్మంతుడు, శ్రీకృష్ణుడు, వెన్నగంగా శ్రీకృష్ణుడు, నృసింహస్వామి, నాగమల్లి. అదే అన్న ఈ చెట్టు పేరు ఏం పేరు? నాగమల్లి. అచ్చా, దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఈ పూలల్లో మనకి శివలింగం ఉంటుందని, శివుడి రూపం ఉందని చెప్తారనమాట. இங்கே படம் எடுக்கிறேன் நான், இங்கே படம் எடுக்கிறேன், அதனால் பேசுகிறேன் நான். ஸோ பாருங்க, చూడండి ఇది శివుని ఇది ఇది వచ్చి ఆదిశేషు పడగ, లోపల శివలింగం కనిపిస్తుంది కొద్దిగా, దాంట్లో ఆయన కాపాడుతున్నాడని చెప్తారు. చూడండి ఇలాగ పూలు ఎంత చూడండి, ఇది ఫేమస్. ఇది చూడండి శివలింగం కనిపిస్తుంది లోపల, చిన్న శివలింగం, పైన ఆదిశేషు అంటారు దీన్ని.
నాగమల్లి పూలు అంటారు. అలాగే దానికి పళ్ళు వచ్చి అలాగే పెద్దగా కాస్తాయి. చూడండి ఎంతలా ఉంది, ఒక వాలీబాల్ ఫుట్బాల్ సైజు చూసారా కనిపిస్తుంది. ఆ సైజు చేస్తుంది. ఇంత చిన్న పూలు వచ్చి అంత పెద్ద కాయ వస్తుంది. దీనికి కూడా పూజ చేస్తారు. దీన్ని నాగమల్లి చెట్టు అంటారు. ఇది చాలా గుళ్ళల్లో ఉంటుంది. మామూలుగా ఎక్కువ శైవ క్షేత్రంలో ఉంటుంది. బట్ ఇక్కడ వేదనారాయణ స్వామి దగ్గర కూడా ఉంది. అలాగే స్వామివారి బావి నీట్గా క్లీన్ చేసి నీట్గా రెడీ చేశారు. దేవస్థానం పశువులు టెంపుల్ రెడీ అవుతుంది, రెనోవేషన్ అవుతుంది. అతి త్వరలో ఉత్సవమూర్తి రెడీ చేసి ఇది కుంభాభిషేకం చేసి గుడి మళ్ళీ రివైవ్ చేస్తారు. చూడండి, ఇది స్వామివారి పాకశాల. వాస్తు ప్రకారం ఎలాగైతే ఈ ఆగ్నేయంలో మనకి వాస్తు ఉంటుందో ఇది ఎలిఫెంట్ స్వామివారి పోటు అంటారు. సో మీరందరూ తప్పకుండా చిత్తూరు జిల్లా నాగలాపురం గ్రామంలో ఉన్న వేదనారాయణ స్వామి గుడిని దర్శించుకుని ధన్యులు కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.